This meeting is being recorded. సో నా దగ్గర ఇప్పుడు సేల్స్ ఫైల్ అనే ఫైల్ ఉంది. సో ఇక్కడ ఆర్డర్ ఐడి, ఈమెయిల్ ఐడి, ఓకేనా, టైం స్టాంపు. సో ఇట్లా వచ్చేసి ఐటమ్స్. సో ఐటమ్స్ ఎలా ఉందంటే ఇదేంటిది డిక్షనరీ. ఇక్కడ చూడండి కూపను నల్లు, ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్. అంటే ఇది డిక్షనరీ కదా, డిక్షనరీలోనే కీ వాల్యూ ఉంటుంది. ఓకే, లిస్ట్ లోపల స్క్వేర్ బ్రాకెట్ ఉంది చూడండి, లిస్ట్ లోపల డిక్షనరీ ఉంది. అంటే ఒక కాలంలో లిస్ట్ లోపల ఒక డిక్షనరీ, ఒక రికార్డు డిక్షనరీ. అంటే ఇది మొత్తం లిస్ట్ ఏది స్క్వేర్ బ్రాకెట్ ఉంది కాబట్టి. సో దీని లోపల మనకు డిక్షనరీలో కీస్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం కాలమ్స్ లాగా ఎలా తెచ్చుకోవాలి, ఓకేనా. అంటే కూపన్ కాలము, ఐటమ్ ఐడి కాలము, ఐటమ్ నేమ్ కాలము, ఐటమ్ రెవెన్యూ ఇన్ యూఎస్డి కాలము, ప్రైస్ ఇన్ యూఎస్డి కాలము, క్వాంటిటీ. సో ఇలా మనం దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ మనకు వస్తాయి అనమాట. ఎప్పుడైతే మీరు జేఎస్ఎన్ ఫైల్ కానీ ఇట్లా డేటా ఏదైనా వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో వీటన్నింటి కాంప్లెక్స్ టైప్. ఇప్పుడు దాకా మనకు డైరెక్ట్ కాలమ్స్ వచ్చాయి, ఇండైరెక్ట్ కాలమ్స్ రాలా కదా. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఓకేనా. రకంగా జేఎస్ఎన్ ఫార్మాట్ లాగా ఉంది. అంటే ఒక సింగిల్ రికార్డు ఉంది కదా, ఇది ఒక సింగిల్ రికార్డే మల్టిపుల్ కాలమ్స్ ఎలా చేయాలనేది ఫస్ట్ రోలోనే చెప్తుంది. నెక్స్ట్ కూడా అన్ని కలిపి అన్నిటికీ ఇప్పుడు ఇక్కడ కూపన్ ఉంది, ఇక్కడ కూడా కూపన్ ఉంది, ఇక్కడ కూపన్. అంటే ఈ కూపన్ అంతా ఒక కాలం లాగా ఎలా రావాలని. ఓకే, ఇదంతా ఒక ఫైల్కి ఇచ్చినట్టు. ఇప్పుడు ఇది ఒక ఫైల్లో ఉన్నట్టు ఆ ఫైల్ మనం ఎలా రీడ్ చేయాలి, సో ఇలాంటి డేటా వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది. ఇప్పుడు లాస్ట్ కాలమ్ నే టార్గెట్ చేస్తున్నాము మనం, ఈ టేబుల్ మొత్తం టార్గెట్ చేస్తున్నాం. మొత్తం టేబుల్ అంటే టేబుల్తో పాటి ఇవి కాలమ్స్ ఎలా వస్తాయనే చూడాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఆర్డర్ ఐడి ఉంది. సో ఆర్డర్ ఐడిలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఓకేనా. ఐటమ్ ఐడి ఏంటి, కూపన్ ఏంటి, తర్వాత ఐటమ్ నేమ్ ఏంటి, ఇవన్నీ మనకు సపరేట్ కాలమ్స్ రావాలంటే ఎలాగా. సో ఇప్పుడు డేటా ఇలా ఇచ్చారు నాకు, సెపరేట్ కాలమ్స్ గా స్ప్లిట్ అవ్వాలి. ఓకేనా, అర్థమైంది రిక్వైర్మెంట్ అర్థమైంది. మనకి చేస్తే ఎలాగొస్తుంది అనేది ఇక్కడ నేను చెప్తాను. ఇప్పుడు కూపన్ ఇప్పుడు యూనిక్ ఐటమ్స్ ఎలా ఉందో కూపన్ అనేది ఒక కాలం వస్తుంది, ఓకేనా. ఐటమ్ ఒక కాలం వస్తుంది, ఐటమ్ నేమ్ అనేది ఇంకో కాలం వస్తుంది. ఇట్లా కాలమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా సపరేట్ కాలం వచ్చేసి డేటా వచ్చేసి కూపన్ ఐడి కూపన్ నల్ల వస్తుంది, ఐటమ్ ఐడి ఎం ప్రిమిసెస్ కే అట్లా ఫస్ట్ రోలో అట్లా వస్తుంది. ఇది ఒక రోలో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రో సెకండ్ రోలో వస్తుంది. సో థర్డ్ రో నల్ల వస్తుంది. ఇట్లా ప్రతి దానికి అట్లా, ఓకేనా. సో దానికి ఏం చేద్దామంటే మనకు ఇట్లా దీన్ని అర్రే డేటా అనొచ్చు అనమాట. దీన్ని అర్రే డేటా కానీ, సో దీన్ని లిస్టు అంటే డిక్షనరీ ఇన్ ద లిస్ట్ అనొచ్చు, ఓకేనా. సో దానికి ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ ఫంక్షన్ వాడతాం మనం. ఓకే, ఎక్స్ప్లోర్ ఫంక్షన్ ఏం చేస్తా ఇట్లా డేటా ఉన్నప్పుడు దాన్ని స్ప్లిట్ చేస్తాను అనమాట. సో ఇది స్పార్క్లోనే ఉంటుంది ఎక్స్ప్లోర్ ఫంక్షను. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్ప్లోర్ ఆఫ్ ఐటమ్స్, ఓకేనా. సో మీకు నేను చూపిస్తాను, ఇక్కడ దాకా కామెంట్ చేస్తాను. ఒక్కొక్క స్టెప్ చూపిస్తాను మీకు ఎలా వస్తుంది. ఇప్పుడు చూడండి ఐటమ్స్ ఏమైంది, ఇది లిస్ట్లోకి మారింది, ఓకేనా. డిక్షనరీలోకి మారింది, లిస్ట్కి వెళ్ళి డిక్షనరీలోకి మారింది. సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈమెయిల్ వచ్చేసి ఈమెయిల్ కామా అంటే ఫస్ట్లో ఈమెయిల్ కామా ఐటమ్స్ డాట్, మీరు ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దీనిలోంచి ఐటమ్ డాట్ ఏ కాలం అయితే కావాలో ఆ కాలము, దాంతోపాటు ఏమేమి సెలెక్ట్ చేద్దామంటే కూపను, ఐటమ్స్ డాట్ కూపను, ఐటమ్స్ డాట్ కూపను కామా ఐటమ్స్ నేమ్. సో ఐటమ్స్ డాట్ ఐటమ్ నేమ్. సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ కాలంలో నుంచి మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది తీసేస్తాను. ఇప్పుడు మనకి ఏమొస్తాయి అవుట్పుట్లో, ఈమెయిల్ వస్తుంది, కూపన్ వస్తుంది, ఐటమ్ నేమ్ వస్తుంది, ఐటమ్ 2 ఐటమ్ నేమ్ తీసుకున్నాను. ఓకే, సో సేమ్ వచ్చింది.
సో ఐటమ్ నేమ్ బదులు ఐటమ్ ఐడి తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూడండి మన ఈమెయిల్ వచ్చింది, కూపన్ వచ్చింది, ఐటమ్ వచ్చింది, ఐటమ్ నేమ్ వచ్చింది. మీరు కావాలంటే సో ఐటమ్స్ని కూడా మళ్ళీ ఒక కాలం లాగా తీసుకోవచ్చు. లెట్స్ సీ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకేనా, సో ఇది ఐటమ్స్ అనేది కాలము, సో ఎగ్జిస్టింగ్ కాలము. దీంట్లో నుంచి మనం ఏం తెలుసుకున్నాం, కూపన్ తీసుకుంటున్నాం. కూపన్ వచ్చేసి అది. ఓకేనా, ఐటమ్ ఐడి ఎం స్టాండ్ క్యూ, ఐటమ్ నేమ్ వచ్చేసి స్టాండర్డ్ క్యూ మ్యాట్రిక్స్. అట్లా అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే విత్ కాలం ఫంక్షన్ వచ్చేసి ఐటమ్స్ని ఎక్స్ప్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ప్లోడ్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, దెన్ ఈ ఐటమ్స్ వాడేసి దాంట్లో ఉండే కాలమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఐటమ్స్ డాట్ కూపన్ ఐటమ్ ఐటమ్స్ దగ్గర ఐటమ్స్ సో 1 అని కూడా ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చుగా. ఇక్కడ పెట్టుకోవచ్చు ఐటమ్ 1 అని. ఇక్కడ 1 అంటే ఎట్లా వస్తుంది? సో ఎగ్జిస్టింగ్ కాలం ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ కావాలంటే 1 ఇచ్చుకోవచ్చు మీరు. ఓకేనా, ఇక్కడ 1 ఇవ్వాలి. ఓకే, ఎక్స్ప్లోడ్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎగ్జిస్టెడ్ కాలం కదా అది. ఎగ్జిస్టెడ్ కాలం. ఓకే, దాన్ని మనం ఒక వేరియబుల్లోకి తెచ్చుకుంటున్నట్టు, ఐటమ్స్ 1 అనే వేరియబుల్లోకి తెచ్చుకుంటున్నట్టు అంతేనా? వేరియబుల్ కాదు, ఇది కాలం, ఇంకొక కాలంలోకి తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకే, ఎక్స్ట్రా కాలం. విత్ కాలం ఎప్పుడైనా కొత్త కాలం క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే, ఆ కాలం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చూడు ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేశారంటే మీరు సారీ ఇక్కడ 1 ఉండాలి. ఎందుకంటే కింద అంతా చేంజ్ చేసాం మనం. ఇక్కడ నేను సెలెక్ట్ చేయడం రాంగ్, ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకేనా, ఇందాక సారీ డిక్షనరీలోకి వెళ్ళిపోయింది. ఓకే, ఇందాక మనకి ఏమునింది, అది లిస్ట్లో ఉన్నింది, స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నింది ఇందాక. అది రిమూవ్ అయిపోయింది కదా ఇప్పుడు. ఓకే, సో అది కూడా 2 చూద్దాం. ఓకే, మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది లిస్ట్లో ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంది. సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ లేవు. సో ఎక్స్ప్లోర్ ఫంక్షన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇదంతా డిక్షనరీలోకి వెళ్ళిపోయి కాలమ్స్ లాగా సపరేట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఉండే ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ కాలంలోంచి ఒక కాలం ఏది కావాలో దాన్ని సెలెక్ట్లో పెట్టుకోవచ్చు. మీకు అన్ని కాలమ్స్ కావాలనుకున్నా కూడా ఇక్కడ సెలెక్ట్లో అన్ని కాలమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ స్టార్ అని పెడతాను, స్టార్ వర్క్ అవుతుందో లేదు చూద్దాం. I don't think it will work. ఓకే, స్టార్ పెడితే అన్నీ వచ్చినాయి చూడండి. సో మనకు ఆర్డర్ ఐడి ఉంది, ఈమెయిల్ ఉంది, ఓకే, పర్చేజ్ ఐడి ఉంది, యూనిక్ ఐటమ్స్ ఉంది, ఐటమ్స్ ఉంది. ఓకేనా, ఐటమ్స్ 1, సో ఐటమ్స్ 1 2 టైమ్స్ వచ్చింది. ఓకే, ఎందుకంటే మనం 2 సార్లు సెలెక్ట్ చేసినాం కాబట్టి. సో ఈమెయిల్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈమెయిల్, ఓకే, ఐటమ్ కూపను, ఐటమ్ ఐడి, ఐటమ్ నేమ్. ఓకే, ఇది అర్థమైందా అందరికీ? అదే ఇలాంటి 2 కాలమ్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు కొంచెం యూనిక్ డోంట్ మైండ్ అట్లా యూజ్ చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అంటే ఇందాక యూనిక్ యూజ్ చేసే కదా ఇప్పుడు ఐటమ్స్ 1 అనేది. ఓకే ఓకే, అంటే మనం అవి రీయూస్ చేసేటప్పుడు ఏంటంటే అవి ఉన్న కాలం మనకు అవసరం లేనప్పుడు దాన్ని సేమ్ నేమ్తో రీనేమ్ చేస్తే రీప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఒరిజినల్ కాలం వెళ్ళిపోయి మనకు న్యూ కాలం అనేది సేమ్ కాలంగా వస్తుంది. అదే ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఐటమ్స్ 1 తీసుకొని ఈ కింద యూజ్ చేస్తున్నామా లేకుంటే సెకండ్ ఎక్స్ప్లోర్లో ఉన్న ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్ ఐటమ్ నేమ్ చేస్తున్నాం. ఇక్కడ డీటెయిల్స్ అనే కాలం క్రియేట్ చేస్తున్నాము, స్ప్లిట్ కాలం ఐటమ్ నేమ్. సో ఐటమ్ నేమ్లో ఏమున్నాయి ఇక్కడ చూడండి, స్టాండర్డ్ క్యూన్ మ్యాట్రిక్స్ ఉంది కదా. సో ఇది చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ స్పేస్తో స్ప్లిట్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎక్కడైతే స్పేస్ ఉందో దాన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో దీన్ని ఇట్లా చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో డీటెయిల్స్ ఐటమ్, ఓకే, ఐటమ్ నేమ్, ఓకే, ఈమెయిల్ ఉంది. సో 2 టైమ్స్ ఉన్నాయా? ఓకే ఓకే,
ఓకేనా, చూడండి ఇది లిస్ట్లోకి వచ్చింది. సో డీటెయిల్స్ వచ్చేసి ఏమైంది, ఇప్పుడు స్ప్లిట్ చేసినప్పుడు ఏమైందంటే ఇది లిస్ట్లోకి వచ్చేసింది. సో లిస్ట్ని కావాలంటే మీరు మళ్ళీ కావాలంటే ఎట్లా ఏం చేసుకోవచ్చు కదా, లిస్ట్ని దీన్ని స్ప్లిట్ చేశారనుకోండి, దీన్ని ఎక్స్ప్లోర్ చేశారనుకోండి, సో ఇవి కూడా కాలమ్స్ లాగా వస్తుంది మళ్ళీ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏమైంది, మనకు ఐటమ్స్ నేమ్స్లో స్టాండర్డ్ క్యూను మ్యాటర్స్ ఉంది. సో దీన్ని లిస్ట్లోకి మార్చాలంటే స్ప్లిట్ ఫంక్షన్ వాడి కాలమ్ ఐటమ్ నేమ్ సెలెక్ట్ చేస్తే ఇది దేంతో స్ప్లిట్ చేయాలి అనేది. ఓకేనా, స్పేస్ ఉంది, స్పేస్తో స్ప్లిట్ చేసేసారు మీరు. అర్థమైందా? సో ఇక్కడ అక్కడ స్టాండర్డ్ ఇన్ మ్యాట్రిక్స్ ఐటమ్స్ డాట్ ఐటమ్ నేమ్ అని పెట్టాలి కదా, అవసరం లేదా? స్ప్లిట్ ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు సెలెక్ట్ లో మనకి ఏది కావాలో చూసుకోవాలి. ఇక్కడ దాకా ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది ఆల్రెడీ. సో నెక్స్ట్ మళ్ళీ ఉండే కాలమ్స్ కి మనం ఇట్లా డీటెయిల్స్ అని యాడ్ చేస్తున్నాం, స్ప్లిట్ ఐటమ్ నేమ్ అని. ఓకే, సెలెక్ట్ కాలంలో ఆటోమేటిక్ గా ఐటమ్ నేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎప్పుడైనా చూడండి, సో ఇది జరుగుతుంది డేటా ఫ్రేమ్ కి. సో దీని మీద మీరు ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ. సో దీని మీద మనం ఇప్పుడు ఇక్కడ ఎడ్ చేస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇది ఇట్లా ఒక్కొక్కటి ఫంక్షన్ లాగా, అంటే ఒక్కొక్క దాన్ని ఏమంటారు, ఒక్కొక్క స్టెప్ లాగా జరుగుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ ఇది, ఈ స్టెప్ నుంచి మీరు తీసుకోవచ్చు, నెక్స్ట్ ఈ స్టెప్ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. అట్లా ఇది అర్థమైందా? స్ప్లిట్ ఫంక్షన్, ఎక్స్ప్లోర్ ఫంక్షన్. సో ఇప్పుడు దీన్ని మనం స్ప్లిట్ చేసిన డీటెయిల్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, విత్ కాలం. సో డీటెయిల్స్ న్యూ అని పెడతాను ఇంకో కాలంతో. డీటెయిల్స్ ను ఎక్స్ప్లోర్ డీటెయిల్స్. ఇది చూడండి, దీన్ని ఎక్స్ప్లోర్ లిస్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు స్టాండర్డ్ ఒక దాంట్లో, క్యూన్ ఒక దాంట్లో, మ్యాటర్స్ ఒక దాంట్లో వచ్చింది చూడండి. అంటే మనకు 3 rows అయిపోయినాయి. 1 row వచ్చేసి 3 row అయిపోయింది. సో ఫస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఏమైంది, డిక్షనరీ ఎక్స్ప్లోర్ చేస్తే డిక్షనరీలో ఉండే కీస్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా, అదే లిస్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తే సో న్యూ రోస్గా స్ప్లిట్ అవుతాయి. అర్థమవుతుందా? ఇది న్యూరోగా స్ప్లిట్ అయినప్పుడు రోస్ అనేది డూప్లికేట్ అవుతున్నాయి కదా? అవుతాయి. ఇది యూనిక్గా వస్తుంది, మిగతా ఈమెయిల్ కూపన్స్ అవన్నీ డూప్లికేట్ అవుతాయి. అది డూప్లికేట్ అట్లయితే మన రిక్వైర్మెంట్ అంతా రిక్వైర్మెంట్ ఎందుకు చేంజ్, ఏం ప్రాబ్లం కాదు కదా. మన రిక్వైర్మెంట్ ఏమొస్తుంది, అప్పుడు ఆ డీటెయిల్స్లో ఉండేదాన్ని ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క రోలో తీసుకురావాలంటది. అప్పుడు డీటెయిల్ ఉండేది యూనిక్నే కదా, మొత్తం రో అంతా యూనిక్నే, ఈ వాల్యూ తప్పిస్తే. అంటే ఈ వాల్యూ వల్ల రో యూనిక్ అవుతుంది. అవునవును, అంటే డీటెయిల్స్ లో ఉన్న ఆ లిస్ట్ స్ప్లిట్ చేయటం వల్ల అన్ని రోస్ వచ్చేసింది. అవును, ఆ ఒక్క వాల్యూ అదే స్ప్లిట్ అవుతుంది, రిమైనింగ్ కాలమ్స్ అన్ని సేమ్ కాలమ్స్ లో ఉన్న వాల్యూస్ అన్ని. అర్థమవుతుందా ఈ ఫంక్షన్స్? సో ఎక్స్ప్లోర్డ్, స్ప్లిట్, సో సీక్వెన్స్ అని కూడా ఉంటుంది, చూద్దాం అది కూడా. సో ఇక్కడ చూడండి, ఓకే ఇందాకదే కదా. సో ట్రాన్స్లేట్ ఎనీ క్యారెక్టర్ సోర్స్ బై రీప్లేస్ ఇన్ ద స్ట్రింగ్. సో దీన్ని ట్రాన్స్లేట్ మనం ఆల్రెడీ ఆర్కిలో చూసాం కదా. సో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లైక్ ఎక్స్ప్రెషన్ రీప్లేస్, ఎల్ ట్రిమ్, లోయర్, స్ప్లిట్. సో స్ప్లిట్ మనం ఇప్పుడు చూసాం కదా, స్ప్లిట్ చేసుకోవడానికి. ఓకే, సో మీరు ఒకవేళ ఈమెయిల్ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఈమెయిల్ ఏముంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. ఓకేనా, సో ఇక్కడ దాకా ఒకటి కావాలి, ఇక్కడ దాకా ఒకటి కావాలనుకుంటే జస్ట్ @తో స్ప్లిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేసాము, డిఎఫ్ సెలెక్ట్ స్ప్లిట్ ఆఫ్ డిఎఫ్ ఈమెయిల్ @0 పొజిషన్ నుంచి కావాలి, అదే డిస్ప్లే చేద్దాం. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ duran.com అనేది ఒకటి. సో ఇక్కడే చేసి చూపిస్తాను నేను. సో విత్ కాలం
ఈమెయిల్ న్యూ ఓకే స్ప్లిట్ ఈమెయిల్ కామ మనం దేంతో స్ప్లిట్ చేయాలనుకున్నాం ఎర్త్ డేట్. చూడండి ఈమెయిల్ ఫిలిప్ మోర్గాన్. సో ఫిలిప్ మోర్గాన్ @mail.com philipmorgan@mail.com అలా ప్రతిదానికి ఏదైతే ఉందో అవన్నీ స్ప్లిట్ అవుతున్నాయి ఇట్లా. అర్థమైందా స్ప్లిట్ ఫంక్షన్? సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మళ్ళీ స్ప్లిట్ అయిందాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఏమొస్తుంది? నంబర్ ఆఫ్ రోస్ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ రోస్ పెరుగుతాయి అంతే. అంటే ఆ రిక్వైర్మెంట్ కూడా ఉంటుందా అట్లా కూడా? ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను కదండి, నాకు డేట్స్ ఉన్నాయి, స్లాట్లు ఉన్నాయి, దాన్ని స్ప్లిట్ ఆ ఒక రోని మల్టిపుల్ రోస్ చేయాలి అన్నప్పుడు ఇట్లా చేసుకోవాలి. ఓ అంటే ఇక్కడ కొంచెం మీనింగ్లెస్ గా అనిపించింది కానీ ఒక నేమ్ అట్లా స్ప్లిట్ చేయడం వల్ల, కానీ ఇట్లాంటిది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది విష్ణు వరాకల్ ఎన్వేర్ క్యారీ యూస్ కదా, ఎన్వేర్ క్యారీ యూజ్ చేసి ఎన్వేర్ క్యారీ యూస్ చేసి ఎలా స్ప్లిట్ చేస్తాం కదా ఆడగడ మనం. ఇప్పుడు ఐఫోన్ బిఫోర్ సబ్స్ట్రింగ్ అక్కడ కాలమ్స్ చేయొచ్చు కానీ రోస్ చేయలేం కదా. అప్పుడు డేటాని పివోట్ ఫంక్షన్ వాడాలి అక్కడ. సేమ్ ఇట్లాగైతే రాదు, ఇట్లా సేమ్ ఇలాగైతే రాదు. అది కొంచెం లాజిక్ అక్కడ కొంచెం, ఇక్కడ డైరెక్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి అన్నమాట. స్ప్లిట్ టు ఎక్స్ప్లోడ్ క్లియరా? స్ప్లిట్ అంటే కాలమ్ లో ఉన్న వాల్యూస్ స్ప్లిట్ అవుతాయి. స్ప్లిట్ చేయడం. ఎక్స్ప్లోడ్ చేయడం అంటే ఎక్స్ప్లోడ్ అంటే నంబర్ ఆఫ్ రోస్ పెరుగుతాయి. సో లిస్ట్ మటుకు నెంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. డిక్షనరీలో అయితే డిక్షనరీ కానీ అర్రే కానీ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మీరు ఏమవుతుందంటే, సో ఆ వాల్యూని తీసుకొని మీరు కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది క్లియరా? సో ట్రాన్స్లేట్ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూస్తుంటే అంత క్లారిటీగా ఉండట్లేదు. అంటే నాకే ప్రాబ్లం? లేదు అందరికి అట్లే ఉంది యాక్చువల్గా. ఇదేంటంటే ఈ వెబ్ఎక్స్ ఎందుకనో స్క్రీన్ రికార్డింగ్ సరిగా రావట్లేదు. అందుకే లైవ్ క్లాస్ వింటే తర్వాత చూస్తే మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. నేను వేరే తీసుకుందాం అనుకున్నా కానీ నా దగ్గర క్రెడిట్ కార్డ్ లేదు. సో ఇవేమైనా తీసుకోవాలంటే క్రెడిట్ కార్డ్ కావాలా, అందువల్ల ఆగిపోయినా. లేకుంటే నేను తీసుకుందాం అనుకున్నాను, జూమ్ తీసుకుందాం అనుకున్నాను. జూమ్ అయితే బాగా వస్తుంది అనమాట. క్రెడిట్ కార్డ్ ఎంత అవుతుంది విష్ణు బిల్లు? అది మంత్లీ వస్తుంది అన్న 1600. అది మనం ఆఫ్ చేయకపోతే కంటిన్యూ అట్లాగే వస్తూ ఉంటుంది. క్లారిటీ వ్యూ కనిపించట్లా. అంటే దీంట్లో కూడా పెయిడ్ వర్షన్ ఉంటుందేమో. ఇది పెయిడ్ వర్షనే యాక్చువల్. జూమ్ ఇది వెబ్ఎక్స్ కూడా పెయిడ్ వర్షనే. ఆల్రెడీ పే చేసినాం కదా అని ఇంకా మళ్ళీ వేరే తీసుకోలే. ఇంకా మరి ఇంత దారుణంగా ఉంటే ఎట్లా అసలు? ఇది కొంచెం స్క్రీన్ ఎందుకన్నా రికార్డింగ్ మటుకు కొంచెం అసలు లెటర్స్ కనిపించట్లేదు, బ్లర్గా ఉన్నాయి. సో నేనైతే వీలైతే స్క్రీన్ సైజ్ పెంచుతాను, జూమ్ చేస్తాను. ఇంకొకటి కొంచెం మీకు కనిపిస్తుందో చెప్పండి, జూమ్ చేస్తాను. ఇప్పుడు బెటరా కొంచెము? ఓకేనా? సో అట్లా ఏమన్నా కనిపించకపోతే చెప్పండి, నేను జూమ్ చేస్తాను. సో దట్ ఇక్కడ కనిపిస్తుంది కానీ రికార్డింగ్ ఇది అంటే జూమ్ చేస్తే రికార్డింగ్ లో కూడా కనిపిస్తాను. ఇక్కడ కనిపిస్తే ఇక్కడికి వచ్చినట్టే జూమ్ లో దాంట్లో కూడా రికార్డింగ్ లో కూడా వస్తుంది. లేదు, ఇక్కడ ఇప్పుడు నువ్వు జూమ్ చేయకముందు కూడా మాకు ఇక్కడ క్లియర్ గానే కనిపిస్తుంది, ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడు అది రికార్డింగ్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తేనే ప్రాబ్లం అవుతుంది. అంటే ఇప్పుడు టీ అనే లెటర్ టీ లా కనిపించట్లా మాకు. ఓకే ఓకే. అది టీనా వేరే లెటరా అంత అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు క్లియర్గా ఉన్నాయి, 100% క్లియర్గా ఉంది. ఇప్పుడు ఓకే రికార్డింగ్ అయిన తర్వాత ఓపెన్ చేసినప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇట్లయితే మార్చేయాలి.
సరే ఈ కొన్ని రోజులు 4 రోజులు అడ్జస్ట్ చేసుకోండి. నేను తర్వాత లైవ్ క్లాస్ చెప్పాను కదా, అవన్నీ లైవ్లో చూద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ దాకా క్లియర్ కదా? ఎక్స్ప్లోడ్, స్ప్లిట్. సో స్ప్లిట్ మీరు ఏదైనా సరే స్పేస్ కానీ అండర్ స్కోర్ కానీ ఏ వాల్యూ అయినా స్ప్లిట్ చేసుకోవచ్చు. విష్ణు, ఈ ఎగ్జాంపుల్స్ లో లాగానే ఉంటుందా స్ప్లిట్? అంటే స్ప్లిట్ చేయడం అనేది సేమే. నాకు అంటే ఒకే నేమ్ని ఇప్పుడు అంటే ఒక నేమ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అట్లా ఒక 4-5 ఉన్నప్పుడు ఇట్లా స్ప్లిట్ చేసాం కదా. అంటే ఒక్కొక్క నేమ్ ఫస్ట్ నేమ్కి ఒక రికార్డు, సెకండ్ నేమ్కి ఒక రికార్డు, సర్ నేమ్కి ఒక రికార్డు అట్లా ఎడిషనల్గా వచ్చేసింది. అంటే దీనివల్ల ఇది మీనింగ్ఫుల్ లాగా లేదు. అంటే మీనింగ్ఫుల్గా వచ్చే ఇట్లాంటి సినారియో ఏదైనా ఉందా? అంటే ఎవరికి అట్లా చెప్పినా చాలు. ఇప్పుడు మీకు ఫుల్ నేమ్ ఉంది, ఫుల్ నేమ్ మీరు స్ప్లిట్ చేసుకోవాలనుకున్నారు ఒక్కో దాంట్లో ఒక్కోటి, అప్పుడు ఖచ్చితంగా స్ప్లిట్ చేసుకోవాల్సిందే కదా. అదే స్ప్లిట్ చేస్తాను. స్ప్లిట్ చేసిన తర్వాత 2 రికార్డ్స్ వస్తాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. అది ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా. ఎక్స్ప్లోర్ చేయకుండా అదే ఎక్స్ప్లోడ్ అనేది చేసినప్పుడు అది మీనింగ్లెస్ అవుతుంది కదా అని. ఫస్ట్ నేమ్కి ఒక రికార్డ్ వస్తుంది, సెకండ్ నేమ్కి ఒక రికార్డ్ వస్తుంది. అప్పుడు ఏంటి 2 పర్సన్స్ లాగా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క రికార్డ్ లాగా అనిపిస్తుంది కదా చూడటానికి. అవును, కానీ అంటే ఈ నేమ్ కాదు యాక్చువల్గా అది. సో అదే అట్లాంటి సినారియో ఏదై ఉంటుందని అట్లా అడుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నా సినారియో నేను చెప్తాను చూడండి. సో నాకేంటంటే ఇన్పుట్ డేటా వచ్చేసి హాస్పిటలైజ్ డేటా. అంటే హాస్పిటల్లో మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, అంటే బుక్ చేసుకుంటాం చూడండి, రిజర్వ్ చేసుకుంటాం స్లాట్. అలాంటివి ఓపెన్ చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్గా ఎలా ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ ఒక రికార్డ్ వస్తుంది. ఒక రికార్డులో ఏముంటుందంటే సో మండే నుండి ఫ్రైడే దాకా, సో 9 to 5 AM, 9 to 5 PM. సో ఎవ్రీ 30 minutes ఒక స్లాట్ అతనికి, ఆ పేషెంట్ కానీ కాదు, ఆ డాక్టర్కి. ఆ డాక్టర్కి సో ఆ డాక్టర్ ఎప్పుడెప్పుడు అవైలబుల్ ఉంటుందంటే మండే నుంచి ఫ్రైడే దాకా ఎవ్రీడే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా అవైలబుల్ ఉంటాడు. అది ఎప్పుడు దాకా ఉంటాడు? మేబీ ఒక 1 year దాకా ఉంటాడు. అంటే 1 year కంటే ఎట్లా ఉంటుందంటే వీక్ వైజ్ ఒక రికార్డ్ వస్తూ ఉంటుంది, లేకుంటే వీక్ వైజ్ కూడా కాదు, మొత్తానికి కలిపి ఒక రికార్డే ఉంటుంది. ఓకే, ఆ కాలం వర్కింగ్ డేస్ లో 5 days లో కాలం ఎలా ఉంటుంది అంటే సో నెక్స్ట్ ఎండ్ డేట్, స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది. ఓకేనా? మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా ఉంటాడు. సో ఇప్పుడు ఏమంది, అన్ని రికార్డ్స్, డైలీ రికార్డ్స్ అంతా ఒక రికార్డ్లోనే ఉంటుంది. ఒక్క రికార్డ్ లో ఉంటుంది, అట్లా చూపిస్తుంది. అప్పుడు మనకేం కావాలి? డైలీ రికార్డ్స్ కావాలి అనుకుంటే we need to explore that record, right? అవునవును. ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? 1 month కి చేయాలనుకుంటే 1 month కి ఎన్ని రికార్డ్స్ వస్తాయి? రికార్డ్స్ ఉంటాయి కదా. 30 రికార్డ్ కూడా ఒకటే ఉంటుంది. సోర్స్ నుంచి దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. దాన్ని స్ప్లిట్ చేసుకొని డైలీ ఎన్ని వస్తాయి? 30 minutes అంటే 9 to 5 అంటే 12 + 7, 17 to 34 రికార్డ్స్ వస్తాయి డైలీ. 9 to 5 కదా. అవును, 9 to 5. 3 hours ప్లస్ 5 hours కదా, 8 hours. సారీ, 8 to 16 రికార్డ్స్ వస్తాయి డైలీ. 8 to 8 మళ్ళా 30 minutes కదా స్లాట్. సో 1 hourకి 2 వస్తాయి. అంటే అతని విజిటింగ్ స్లాట్స్ అనేది అట్లా ఉంటాయి. హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ అనుకోండి. సో డైలీ 16 స్లాట్స్ ఉంటాయి. అట్లా 30 daysకి ఎన్ని స్లాట్స్ ఉంటాయి, ఎన్ని స్లాట్స్ ఫిల్ అవుతాయి, ఎన్ని స్లాట్స్ ఫిల్ అవ్వట్లేదు, అలా చూసుకోవాలంటే 1 రికార్డులో ఏం చేయలేం కదా. ప్రతి రికార్డ్ని సపరేట్ చేసుకొని ఏ రికార్డ్ అయితే ఫిల్ అవుతుందో అది చూసుకొని మిగతా వాటిని కౌంట్ తీసుకోవాలి కదా. అంటే అదే, అంటే డీటెయిల్ లెవెల్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళాలనుకుంటే అన్ని రికార్డులు రావాల్సింది. అంతే. అది హై లెవెల్ రికార్డు కదా. ఫస్ట్ రికార్డ్ అనేది వెరీ హై లెవెల్ రికార్డు. సో మంత్లీ రికార్డ్స్, డే రికార్డ్స్ అట్లా కావాలంటే ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవాల్సిందే. సో ట్రాన్స్లేట్ ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. మనకు ట్రాన్స్లేట్ ఎలా వర్క్ అవుద్ది ఆర్కిల్లో? ట్రాన్స్లేట్ ఎలా వర్క్ అవుద్ది ఆర్కిల్లో అంటున్నా. నో ఐడియా.
చరణ్ అంటే ఈమెయిల్ రీప్లేస్ చేయడానికి అనుకుంటాను. హలో, రీప్లేస్ చేయడానికి అనుకుంటాను. ఏం రీప్లేస్ చేస్తారు? స్ట్రింగ్ స్ట్రింగ్ మొత్తం రీప్లేస్ అవుద్దా? స్ట్రింగ్ లో సో మీరు ఏదైనా క్యారెక్టర్ వైజ్ క్యారెక్టర్ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే యూ విల్ యూజ్ ద ట్రాన్స్లేట్ ఫంక్షన్. సో అలాగా చూడండి, ట్రాన్స్లేట్ ఎనీ క్యారెక్టర్ ఇన్ ద సోర్స్ బై క్యారెక్టర్ రీప్లేస్ స్ట్రింగ్. ఓకేనా? సో మనం ఇప్పుడు విత్ కాలం వాడదాం. సో ఈమెయిల్లోనే తీసుకుందాం మనం, లేకుంటే కూపన్ తీసుకుందాం. సో విత్ కాలం కూపన్ ట్రాన్స్లేట్ సో ట్రాన్స్లేట్ లో మనం కూపన్ న్యూ అని ఇస్తాను నేను. ఇప్పుడు రెండు తెలుస్తాయి, కూపన్ న్యూ, కూపన్. సో మనం ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది. సో దీంట్లో కూపన్ లో మనం ఏమేమి రీప్లేస్ చేయాలనుకుంటున్నాం, ఎక్కడైతే న్యూ అని ఉందో అంటే NEW ఉందో దాన్ని మనం స్మాల్ NEW లేకుంటే XXX పెడదాం. ఓకే, NEW ఉండే కాడ ఓకే స్టార్ $" పెడదాం. సో విల్ ఇట్ వర్క్? ఓకేనా? ఇక్కడ చూడండి, NBWE ఉండే కాడ ప్రతి దగ్గర ఇక్కడ స్టార్ వర్క్ అయింది. సో ఇది ఏంటిది? ట్రాన్స్లేట్ అనేది క్యారెక్టర్ వైజ్. ఓకేనా? సో ఇది ఇంకోటి రీప్లేస్ వర్క్ అవుద్దో లేదో చూద్దాం. సో ఇక్కడ రీప్లేస్ చేద్దాం. సో ఆర్కిల్లో రీప్లేస్ కూడా ఉంది కదా, NEWకి రీప్లేస్ అయింది, ఈ ఉన్న చోట కూడా రీప్లేస్ అయింది కదా. క్యారెక్టర్ వైజే కదా ట్రాన్స్లేట్ అనేది, క్యారెక్టర్ వైజ్. ఆ స్ట్రింగ్ లో ఏ క్యారెక్టర్ ఉన్నా కానీ. సో ఇక్కడ రెగ్ రీప్లేస్ కూడా సేమ్ రీప్లేస్ లేదు, రెగ్ రీప్లేస్ వాడాల్సిందే మీరు ఇంకా. ఓకే, రెగ్ ఎక్స్ప్రెషన్ రీప్లేస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది. సో ఇప్పుడు కూపన్ న్యూ 1. సో ఇప్పుడు సేమ్ కాలమ్స్ ఇస్తే మీరు ఏదైతే లేటెస్ట్ ఉందో అదే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు 2 కాలమ్స్ కావాలనుకుంటే 2 కాలమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి డిఫరెన్స్. సో NEW రీప్లేస్ అయింది, ఇక్కడ ఈ కూడా రీప్లేస్ అయింది. ఇక్కడ మటుకు ఓన్లీ NEW ఎక్కడైతే ఉందో అది మాత్రమే రీప్లేస్ అయింది. 1 సెకండ్, ఎవరు ఫోన్ చేస్తున్నారు? సారీ, ఇది కొరియర్ ఏదో వచ్చిందంట. ఓకే, సో ఇప్పుడు రెగ్ రీప్లేస్ వల్ల రెగ్ రీప్లేస్ ట్రాన్స్లేట్ డిఫరెన్స్ తెలిసిందా మీకు? హలో, విష్ణు ఓకే తెలిసింది కదా. సో ఇంకా రెగ్ రీప్లేస్ లో ఇంకేం చేయొచ్చు అంటే మీరు ఏదైనా ఒక ఇట్లా అయినా ఇవ్వచ్చు, లేకపోతే
మనం అక్కడ డిస్కస్ చేసినట్టు బ్రాకెట్స్లో ఇచ్చామనుకో, స్క్వేర్ బ్రాకెట్స్లో, స్క్వేర్ బ్రాకెట్లో 0 to 9 ట్రాన్స్లేట్ అనేది క్యారెక్టర్ వైజ్, రెగ్ రీప్లేస్ అనేది స్ట్రింగ్ వైజ్ కదా, స్ట్రింగ్ ప్యాటర్న్ వైజ్ అనమాట. ప్యాటర్న్ సేమ్ అదే. సో ఇప్పుడు 0 to 9 ఎక్కడ ఉన్నా కూడా స్టార్స్ రీప్లేస్ చేయమని చెప్తే ఇక్కడ చూడండి ఓన్లీ నెంబర్స్ మాత్రమే, నెంబర్స్ అన్ని స్టార్ అయిపోయినాయి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఏముంది, న్యూ బెడ్ 4 స్టార్లు ఎందుకు వచ్చినాయి? ఓకే, ఒక్కో దానికి 2 2 ఇచ్చినాం కాబట్టి. సో 0 to 9 క్యారెక్టర్ వైజ్ ఉంటే ఎన్ని అంటే అన్ని. ఓకేనా? ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉంటే 2 క్యారెక్టర్, ఒకటే ఇచ్చాను. ఓకేనా? సో ఈ డిఫరెన్స్ అర్థమైందా మీకు? సో రెగ్ రీప్లేస్ వాడడం వల్ల ఏమైందంటే మీరు ఏదైనా సరే క్యారెక్టర్ వైజ్ కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే మీరు ఏదైనా ప్యాటర్న్ రీప్లేస్ చేసుకోవాలంటే ప్యాటర్న్ రీప్లేస్ చేయొచ్చు, లేదు స్ట్రింగ్ రీప్లేస్ చేసుకోవాలంటే స్ట్రింగ్ రీప్లేస్ చేసుకోవచ్చు. సో నేను ఆ రోజు రెగ్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చెప్పాను కదా. స్టార్ వస్తే అంటే క్యాప్ సింబల్, ఒకవేళ క్యాప్ సింబల్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, క్యాప్ సింబల్ పెడితే ఏమవుద్ది, నాట్ ఈక్వల్ టు. ఓకేనా? ఇదేం అవ్వలేదే క్యాప్ సింబల్. లోపల పెట్టాలా? ఇంత ఇప్పుడు లోపల పెడితే ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ టు. సో 0 to 9 కానీ అన్నిటికీ ఇది స్టార్ వస్తుంది చూడండి. సో ఇవన్నీ రెగ్ రీప్లేస్ ఫంక్షన్స్. ఓకేనా? రెగ్ రీప్లేస్లో మీరు ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు, అంటే స్ట్రింగ్ ప్యాటర్నే కావాలంటే స్ట్రింగ్, కావాలంటే స్ట్రింగ్ పెట్టుకోవచ్చు, ప్యాటర్న్ కావాలంటే ప్యాటర్న్ పెట్టుకోవచ్చు. క్లియర్? ఓకే. సో రెగ్ రీప్లేస్, రెగ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్ట్, రీప్లేస్ ఆల్ సబ్స్ట్రింగ్, బ్రాకెట్ లో ఏ ప్యాటర్న్ పెట్టినా అలానే వర్క్ అవుతుందా? సో ఓన్లీ క్యాప్సుల్సే రీప్లేస్ చేసుకోవాలంటే మీరు A to Z అని పెట్టుకోవచ్చు. క్యాప్స్ మాత్రమే A to Z, ఏమైనా స్మాల్ లెటర్స్ ఉంటే రీప్లేస్ అవ్వదు. సో ఇవన్నీ క్యాప్సే ఉన్నట్టున్నాయి మోస్ట్లీ. ఓకేనా? అన్ని క్యాప్స్ అన్ని రీప్లేస్ అయిపోయినాయి. ఒకవేళ నేను స్మాల్ A to Z ఇచ్చాను అనుకోండి, ఏం రీప్లేస్ అవ్వదు. సో ఏం రీప్లేస్ అవ్వచ్చు. అక్కడ హైపన్ అనేది అలా మీనింగ్ వచ్చేస్తుంది అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం ఇట్లా. ఇది రెగ్ రీప్లేస్ లో ఆల్రెడీ డిస్కస్ చేసామండి మేము. ఓకేనా? ఇవన్నీ ప్యాటర్న్ అనేసి 1 to 0 to 9 కానీ A to Z కానీ, లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే స్పెషల్ క్యారెక్టర్స్ కానీ, అట్లా క్వశ్చన్ మార్క్ ఉంటే ఎనీ 1 క్యారెక్టర్ అని, అట్లా అవన్నీ నేను ఇచ్చాను. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి మీరు, దాంతో క్లియర్ అవుతుంది. SQL. సో ఎల్ ట్రిమ్, లోయర్, స్ప్లిట్ ఇవన్నీ మామూలే. సో లోయర్ అంటే లోయర్ చేసుకోవడం, ఎల్ ట్రిమ్ అంటే ఏమైనా స్పేస్ అట్లా ఉంటే ఎల్ ట్రిమ్ చేసుకోవడం. సో ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ గ్రూప్ ఫ్రమ్ జావా రెగర్ స్పెసిఫైడ్ స్ట్రింగ్ ఆర్ కాలం. సో ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకుంటే స్పెసిఫిక్ దాన్ని, అది ఉంటే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ట్రై చేద్దాం. సో విత్ కాలం. సో ఇక్కడ నేను ఈమెయిల్ తీసుకుంటున్నాను, ఈమెయిల్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఈమెయిల్ న్యూ. సో ఈమెయిల్ రెగ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రాక్ట్. సో ఈమెయిల్ సో రెగ్ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఏంటి? ఓకే.
ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ ఇవ్వాలి. సో A to Z కామా సెకండ్ నుంచి ఇస్తే అన్రిజాల్వ్డ్ కాలం. ఓ సారీ, regex group is 0. ఓకే, స్మాల్ A to Z ఇచ్చినాం కాబట్టి. ఎందుకని? బట్ స్పెసిఫైడ్ ఇండెక్స్ ఈస్ గ్రేటర్ దాన్ P. సో క్వశ్చన్ మార్క్ ఇద్దాం. ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎక్కడో ఉంటే అది ఎందుకని వస్తుంది? 2 times ఉంది కదా, ఎలా తీసుకుంటుంది ఇది? సో extract the specific group of matched, okay, from the registry did not match, so a group did not match, empty string will return. Empty string will return. సో ఇక్కడ ఏంటి? /t string r t plus. Extract column nodes dot by, okay, 4 ఇక్కడ ఏం by then any character new line by next line. Okay, 4 means group number 4 because 4w plus. ఓకే ఓకే, దీంట్లో ఏ గ్రూప్ కావాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, 4th పొజిషన్ ఎక్స్ప్రెషన్లో 4th ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఓకే, మనం ఇక్కడ ఒకటే ఇస్తున్నాం కాబట్టి అది 0లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఇస్తే, సో ఇక్కడ మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్లో ఏ ప్యాటర్న్ కావాలో చెప్పడానికి అదనమాట. ఇప్పుడు ఇది ఏం లేదు కదా, బి అనేది ఉందా దీంట్లో? బి ఎక్కడన్నా ఉందా? బి లేదు. సి ఉంది కదా, సి పెట్టి చూద్దాం. సెకండ్ ఎందుకని ఇది రావట్లేదే? సి ఉంది కదా. సంథింగ్ డిఫరెంట్. సో హియర్ regex is means any character by any word in the text, okay, one or many spaces, alphanumeric or underscore character length, okay, and group number is 4 because group is the position ఇది అర్థమైంది ఎవరికన్నా? df extract employee name column using reg expression, okay, column name regex group number. So here is, okay, any character, group number is 4 because
the fourth position in the expression. W plus అనేది fourth position. ఓకే, ఇది ఏందో కొంచెం డిఫరెంట్. సో ఇక్కడ W ప్లస్ చూద్దాం, అంటే వర్డ్ అని మీనింగ్. W ప్లస్ అంటే కూడా రాడు. ఆల్ఫా న్యూమరిక్, అదే వచ్చింది కదా ఇక్కడ, ఆల్ఫా న్యూమరిక్ సో స్లాష్ పి వర్డ్. ఓకే, A to Z ఇద్దాం. ఓకే, A to Z ఉండేటి ఫస్ట్. ఓకే, ఇక్కడ సెకండ్ occurrence లో ఉండేంత వరకు ఇమ్మని అర్థం. ఇప్పుడు ఒక 1 ఇస్తే P వచ్చింది, 0 ఇస్తే ఇక్కడ 0 ఇస్తే మొత్తం తీసుకోమని, సెకండ్ ఇస్తే అసలు ఇది ఇవ్వకపోతే ఓకే, ఇండెక్స్ కంపల్సరీ ఇవ్వాలా. ఓకే, ఇదేమో నాకు కూడా కరెక్ట్గా అర్థం కావట్లేదు కరెక్ట్గా చెప్పడానికి. సో మనం ఏదైనా సరే ఒక ప్యాటర్న్ని గ్రూప్ అనేది ఏ గ్రూప్, ఎంతవరకు ఏ గ్రూప్ కావాలో స్పెసిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడ ఏమైంది, ఒక గ్రూప్ లాగా ఉంది కదా, ఇదొక గ్రూపు, సో ఇదొక గ్రూపు. ఓకేనా. సో ఫస్ట్ ఇస్తే ఏమవుతుందంటే ఈ గ్రూప్ వరకు మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ గ్రూపే ఎగ్జిక్యూట్ అయ్యేసి A to Z ఏది ఉందో ఫస్ట్ క్యారెక్టర్, ఆ ఫస్ట్ ఇది ఉండేది ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఓకేనా. ఇదే మనం సెకండ్ గ్రూప్ వరకు తీసుకుంటే నేనేం చేస్తున్నానంటే A to Z ఏదైనా స్టార్ట్ అయ్యి ఒక కంప్లీట్ వర్డ్ ఎక్కడి వరకు ఉందో, W అంటే వర్డ్ అనమాట, అక్కడ వరకు ఇమ్మని చెప్తున్నాను. ఓకేనా. ఫస్ట్ ఇదంతా వచ్చింది. సో ఇప్పుడు మనకు అట్లా కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్తో కూడా కావాలి అనుకుంటే, స్పెషల్ క్యారెక్టర్స్ బై వర్డ్ బై ఇన్ ద టెక్స్ట్. ఓకే, S ప్లస్ స్పేస్ అట్లా కాకుండా స్పెషల్ అది కూడా ఇద్దాం. మనం ఇదేం ఇద్దాం అంటే ఎర్త్ డేట్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ ఎర్త్ డేట్ ఇద్దాం. సో ఎర్త్ డేట్ ఇచ్చాను, హాట్మెయిల్. ఓకే ఓకే. సో ఇప్పుడు A to Z అంటే A to Z తో స్టార్ట్ అయ్యేటి ఒక వర్డ్ ఇమ్మంటే మనకి ఏమి ఇచ్చింది, ఆ ఫస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఎర్త్ డేట్ తో స్టార్ట్ అయ్యి ఒక వర్డ్ ఇమ్మంటే ఏదైతే ఈమెయిల్ ఉందో అది ఇస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి ఒక వర్డ్ అంటే ఆల్ఫా న్యూమరిక్సే కదా, ఆల్ఫా న్యూమరిక్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ లేకుండా. ఓకే, అదే ఇప్పుడు డాట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను డాట్ ఇస్తే ఏమొస్తుంది, అన్ని డాట్ కమ్మలు ఇవన్నీ వస్తాయి. ఓ కమ్మలు రావట్లేదు, 1 ఇస్తే వస్తాయి అనుకుంటా. డాట్ స్టార్ట్ అయ్యేటి రావాలి కదా.
ఓకే. ఇదేమో అంత నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు దీనికోసం టైం వేస్ట్ చేయడం. మీకు ఏడన్నా ఒకవేళ ఎక్స్‌ప్రెషన్‌లో వాడుకోవాలనుకుంటే అప్పుడు చూడండి, గూగుల్ చేయండి. సో ఇదేందంటే ఎక్స్ట్రాక్ట్ ది స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ మ్యాచ్డ్ బై జావా రెగెక్స్. అంటే మీరు ఇక్కడ ఇచ్చే గ్రూప్ ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ గ్రూప్ ఇమ్మని. సో ఇక్కడ ఇక్కడ చూద్దాం ఆగండి. సో రెగ్ ఎక్స్ట్రాక్ట్ స్ట్రింగ్ ఏ ప్లస్ బి. ఓకేనా, ఏ తర్వాత ఉండే బి క్వశ్చన్ మార్క్ అంటే బి ఒకసారి ఉండాలి, సి ఒకటి ఉండాలి, 2 ఉంటే. సో ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చింటే బాగుండు ఇంకా. సో ఇక్కడ ఏమైనా ఇచ్చినాడా? ఇది తీసుకెళ్ళి రన్ చేద్దాం అసలు ఏమేమి వస్తాయో. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే సో రియల్ సెలెక్ట్ ఆర్ డి ప్లస్ అంటే నెంబర్స్ మైనస్ నెంబర్స్. ఓకే, 1 పొజిషన్ అంటే ఎక్కడైతే దీంతో స్టార్ట్ అయ్యింది అంటే ఇదేంటిది ప్యాటర్న్ మొత్తం ఇచ్చినారు, డి ప్లస్ ప్లస్ డి ప్లస్ అండర్ స్కోర్ ఉండేది మధ్యలో. సో ఫస్ట్ది ఒకవేళ నేను సెకండ్ ఇస్తే 200 రావాలి మరి. ఓకే, 200 వచ్చింది చూడండి. సో ఇది మొత్తం మన స్ట్రింగ్ అనుకుంటే సో దీంట్లో ఏ గ్రూప్ కావాలి మనకు. ఓకేనా, ఏ గ్రూప్ కావాలంటే అంటే ఈ గ్రూప్ కావాలా ఈ గ్రూప్ కావాలంటే దీన్ని ఇండెక్స్ ఇస్తారన్నమాట. ఓకే, అలాగే ఓకే. సో దీంట్లో వచ్చేసి దీంట్లో ఏముంది, నెంబర్స్ చూస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ గ్రూప్లో నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ నెంబర్స్ ఉన్నాయా, లేవు. ఓకేనా, దీంట్లో 1 ఇస్తున్నారు, ఫస్ట్ గ్రూప్లో అసలు నెంబర్స్ లేవు. తర్వాత నేను సెకండ్ గ్రూప్ ఇస్తాను ఇక్కడ. ఓకేనా, సెకండ్ గ్రూప్లో ఏమి ఇస్తున్నానంటే /w ప్లస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. సెకండ్ గ్రూప్ తీసుకుంటాను. రికర్సివ్ అని ఒక 0 0 ఇట్లా పెడదాం. ఇప్పుడు చూడండి, ఇట్లా మీరు ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో ఆ ప్యాటర్న్తో ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకేనా, ఒకవేళ నేను ఇది తీసేస్తే ఫస్ట్ ఉంది కదా, సో నేను ఇదంతా తీసేస్తే మీకు ఒకటే గ్రూప్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక గ్రూప్ ఇవ్వాలి. ఒక గ్రూప్ ఇచ్చినప్పుడు FO అని వస్తుంది. ఇక్కడ రెండో గ్రూప్ ఇస్తే మీ దాంట్లో రెండో గ్రూప్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, జాబ్ ఆర్ డ్యూ అది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే అక్కడ సెకండ్ గ్రూప్ లేదు కాబట్టి. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎన్ని గ్రూపులు ఇచ్చి ఉంటే ఆ ఏ గ్రూప్ కావాలో మీరు చెప్పడానికి ఇది ఇస్తాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఈ ప్యాటర్న్ ఏ ప్లస్ అంటే ఏ ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు, బి ఒక్కసారి, బి అంటే 0 ఆర్ 1 టైం. ఓకేనా, సి ఒకసారి ఉండాలి. ఈ క్వశ్చన్ మార్క్ ఇచ్చారంటే 0 ఆర్ 1 టైం అని. ఓకేనా, సో దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో సెకండ్ గ్రూప్ చేస్తే సెకండ్ ఏముంది, బి ఉందా లేదు, దీంట్లో థర్డ్ తీసుకుంటే సి ఉందా, సి వస్తుంది. అదే 1 తీసుకుంటే 3 A's రావాలి. ఓకేనా, D = C అని వస్తుంది ఏంటి? ఇక్కడ డి అలియాస్ డి తీసుకున్నాం కదా, ఈ కాలంకి మనం అలియాస్ డి అని తీసుకున్నాం. alias D. దాంట్లో /w ప్లస్ అంటే అంటే W నుంచి ఉన్న లెటర్స్ అనే ఇక్కడ W ముందు ఇది W అంటే వర్డ్ అని అన్నమాట, ఎనీ వర్డ్ అని. ఓకే, ఎనీ వర్డ్ ఎనీ స్ట్రింగ్ అని. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే మళ్ళీ రెగ్ ఎక్స్ప్రెషన్ చూసుకోవాలన్నమాట.
సో కాలమ్ నేమ్, ప్యాటర్న్ ఇండెక్స్, కాలమ్ డాక్ స్ట్రింగ్, ఎక్స్ట్రాక్ట్ ద స్పెసిఫిక్ గ్రూప్, జావా ఇండెక్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. మనకు ఆడొచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని ఇచ్చినాడు. సో ఇట్లా ఈ ప్యాటర్న్లో ఉండి మీరు ఈ ప్యాటర్న్ ఇస్తే ఫస్ట్ గ్రూప్ కావాలంటే 100. సో ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే రన్ చేసామో అవన్నీ ఇచ్చాడు. ఓకే, సో ఎగ్జాంపుల్ గ్రేట్, అర్థమైందా? సో నెక్స్ట్ రేపు వచ్చేసి మనము ట్రాన్స్లేట్ ఇవన్నీ ఇంకా లోయర్ అంటే లోయర్ కన్వర్ట్ చేసి స్ప్లిట్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఓకే, ఇవి మనం చూసాము. కాలమ్ ఫంక్షన్స్, కలెక్షన్ ఫంక్షన్స్, అరే కంటైన్స్, ఎలిమెంటెడ్ టు ఎక్స్ప్లోడ్ డిస్కస్ చేసాము. కలెక్ట్ సెట్ ఇవి చూద్దాం రేపు. ఓకే, సో మ్యాట్రిక్స్ డిఎఫ్లో తీసుకుంటే అగ్రిగేట్ ఫంక్షన్, ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్. సో యూనియన్ బై నేమ్, సో యూనియన్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో కాంప్లెక్స్ టైప్స్ అయిపోతే నెక్స్ట్ అడిషనల్ ఫంక్షన్స్. ఓకే, ఇవి ఫిల్, డ్రాప్, జాయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? సో అంటే ఏమైనా నల్ వాల్యూస్ వచ్చినప్పుడు ఎలా ఫిల్ చేయాలి, సో కొత్త కాలం క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ వాల్యూ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ రేపు చూద్దాం. రేపు కాదు ఎల్లుండి చూద్దాం. సో నెక్స్ట్ యూడిఎఫ్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఎలా రాసుకోవాలి. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఏవైనా సరే జస్ట్ డెఫినేషన్స్ మనం ఆల్రెడీ యూనిక్స్లో డిస్కస్ చేసాం కదా, సేమ్ అంతే. సో స్పార్క్ డిఎఫ్ ఈ ఫంక్షన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ పెట్టి చూసుకొని దీన్ని రీడ్ చేస్తున్నాం అనమాట, రిజిస్టర్ చేస్తున్నాము. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఇంకో 2-3 క్లాసు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్, స్ట్రీమింగ్ ఉన్నాయి. ఇంకా 2 వీక్స్ పైన పడుతుంది. సో నేను అక్కడికి వచ్చేసరికి ఇవి మోస్ట్లీ కవర్ చేస్తాను. అక్కడికి వచ్చినాక మనం నా రియల్ టైంలో అంతా చూపిస్తాను. ఓకేనా? ఇది విష్ణు, ఇది సోర్స్ కనెక్షన్, సోర్స్ టేబుల్ డేటా ఎక్సెల్ కాకుండా డేటా ఇస్తాను. డౌన్లోడ్ చేశానమ్మా. ఇది రా డేటా ఇంజెక్షన్ కాన్సెప్ట్ కదా, అది రా డేటా ఇంజెక్షన్. సో ఈ ఫైల్ ఇస్తున్నాను మీకు, దాంతోపాటు ఇది కూడా ఎక్స్పోర్ట్ చేస్తాను. ఫంక్షన్స్లో కాంప్లెక్స్ టైప్స్. సో మీకు నేను ఇచ్చిన అన్ని వర్క్ అవుతున్నాయి కదా, ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? చేస్తున్నారు. అదే ఆ ఫైల్స్ కొంచెం యూస్ఫుల్.